ఈరోజు సోమవారం కాబట్టి స్వప్న అయితే వాకిట్లో చాంపి చల్లుతుంది. హాయ్ స్వప్న, గుడ్ మార్నింగ్. హాయ్ బాబా, గుడ్ మార్నింగ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్వప్న కృష్ణ వ్లాగ్స్. ఇప్పుడైతే సాంపి చల్లుతున్నా. కొన్ని వాటర్ తీసుకురా పో బాబా. సరే. పోయాలా? పొయ్యి చాలు బాబా. చాలా. విజయ్ అయితే వాకిట్లో ముగ్గులు వేస్తుంది. మా జునుమేమో చూస్తుంది. జునుమమ్మి, అక్కనెందుకు కొట్టినవరా? నిన్న కొట్టినావు? అక్కను కొట్టినావు? ఎందుకని? ఎందుకు కొట్టినావు? అక్కతోటి నేను కొట్టిస్తా ఈరోజు, సరేనా? పండియనందు కొట్టించిన. కొట్టినావా? ఇచ్చిందా మరి? టేజీ లేవలేదారా? అక్కనంట లేపో బిడ. నాడు అక్కన లేపో, స్కూల్కి టైం అవుతుంది. ఉరుకు బిడ. పో పో పో. 6:30 అవుతుంది. 6:30, 7 అవుతున్నట్టు. అన్న వాళ్ళు స్నానాలు చేసుకుంటారు స్కూల్ కోనికి. అక్క లేవలేదు. భాష ముగ్గు బాగుందిరా. డిజైన్ ముగ్గారా ఇది? చెప్పు మమ్మీ, ఏంటిది? ఏం చెప్తున్నావు? మెల్లగా మెల్లగా. ఏం చేస్తున్నావమ్మా? పొయ్యి వెళ్కినావమ్మా? సాంపి చల్లినప్పుడల్లా పొయ్యి వెళ్తారు కదా. పొయ్యి ఆడ పిన్నమ్మ దగ్గర వాళ్ళు చేయరామా? నువ్వు ఎందుకు చేస్తున్నావు పని? స్కూల్కి టైం అవుతుందని నువ్వు చేస్తున్నావు. అల్కు సాంపి చేసిన రోజు పని ఎక్కువ ఉంటుంది కదా ఇంట్లో. పిల్లలు టైం అవుతుంటుంది, సాంపి వరగాడు స్నానం చేసుకుంటూ, నిక్కి చేసుకుంటూ, తేజస్వి లేవలేగామా? అన్న చేసుకుంటారా స్నానం? మీరిద్దరు చేసుకురా? తేజస్వి లేచిందా లేవలేదా? సరే, స్కూల్కి టైం అవుతుంది బిడ్డ, స్పీడ్గా రెడీ కావాలి. ఈరోజు మా కొత్తింటి దగ్గర సాంపి చల్లుతున్నా. అందుకోసమని బావతోని వాటర్ పట్టిస్తున్నా. కొత్త వాకిలి కదా, ఇంకా వాటర్ పట్టి సాంపి చల్లితే మంచిగా చల్లడానికి వస్తుంది అని చెప్పి ఇంకా వాటర్ అయితే పట్టిస్తున్నా. మా కొత్తింటి దగ్గర సాంపి చల్లడం అయిపోయింది. ఇడుపులు అలికిన, ఇప్పుడు ముగ్గులు వేస్తున్నా. ఇంకా ఇప్పటి నుంచి ఎప్పుడు సాంపి చల్లినా కొత్తింటి దగ్గర సాంపి చల్లాలి, పాతింటి దగ్గర సాంపి చల్లాలి. ఇక్కడ ముగ్గేయాలి, అక్కడ ముగ్గేయాలి. ఇంకా సాంపి చల్లిన ప్రతిసారి ఇబ్బంది అవుతుంది. ఇంకా ఇబ్బంది అయినా సరే మన ఇంటికే కదా చేసేది, ఇంకా చేసుకోవాలి. ఇప్పుడైతే ముగ్గేస్తున్నా. పెద్ద ముగ్గు వేస్తున్నావు, చిన్న ముగ్గు వేస్తున్నావు? చిన్నది వేస్తున్నా. సరే, ఓకే. మా పాతింటి దగ్గర విజయ్ వేసింది ముగ్గు, ఇక్కడ కొత్తింటి దగ్గరనేమో స్వప్న వేస్తుంది. ఎండ వచ్చేసింది బాగా కదా. ఎండ అయింది. ఇంతకుముందు వేసినావు ఈ ముగ్గు? ఫస్ట్ టైం వేస్తున్నావు?
కడప పైన ముగ్గులు బాగా అనిపిస్తున్నాయి. ఇట్లా చిన్న ముగ్గులు వేసినా మంచిగా అనిపిస్తుంది కదా. పెద్ద ముగ్గులు ఉంటే గలీజ్గా అనిపిస్తాయి. చిన్న బాగుంది. ఓకే వదిలేసి సూపర్ ఉంది. అక్కడ కడప కాడేసి ఎందుకులే వద్దు అవసరం. చిన్నగా వేస్తుంది. అడప చాలా చిన్నగా. ఇది మెయిన్ డోర్ కదా, ఇక్కడే వేయాలి, అక్కడ వేయొద్దు. ఏదో చిన్న కొద్దిగా వేసి అయినట్టు వేసి. గాలికి సరిగా పడతలేదు. గాలి వస్తుంది కదా, ముగ్గు సరిగా వస్తలేదు కదా. మళ్ళీ ఒకసారి దానిపైన లైన్ పైన. ఓకే అంతే, చిన్న ఉంటుందా. ఉండను వదిలేసేయండి. ఓవర్ కనిపిస్తుంది, గలీజ్ కనిపిస్తుంది. వారేడి ఇంట్లో వారు నాన్న ఏం చేస్తుంది? మా చిన్న బాబు అయితే స్కూల్ డుమ్మ కొట్టేసిండు ఈరోజు. మా పెద్ద బాబు మా తేజస్వి మాత్రం వెళ్ళారు. నాన్న స్కూల్కి ఎందుకోలే ఈరోజు? నువ్వు చెప్పాలి, లేచి వాడు చెప్పు ఎందుకోలేవు. మంచిగా చెప్పు, ఏమైంది నీకు స్కూల్కి పెట్టేటప్పుడు? మోషన్స్ అయినాయి, అందుకే వాళ్ళే. అవునా, మోషన్స్ అయినా. సమ్మర్ కదా, ఎండలు చాలా కొడుతున్నాయి. ఎండకు ఆడుతారు పిల్లలు. ఎండకు ఆడొద్దు నాన్న, సరేనా? ఎండలు టూ మచ్గా ఉన్నాయి కదా, ఎండకు ఆడితే మోషన్స్ పెడతాయి, మళ్ళీ డిహైడ్రేషన్ వస్తుంది, చెమటలు అవి వస్తాయి కదా నాన్న, వీక్నెస్ అవుతారు. వీక్నెస్ అయ్యి అది అవుతారు. వాటర్ బాగా తాగాలి, ఓకేనా? సరే, కొద్దిసేపు ఫోన్ చూసి తర్వాత కొద్దిసేపు పడుకున్న తర్వాత మళ్ళీ లేస్తావుగా నిద్ర, లేచినప్పుడు కొద్దిసేపు చదువుకొని తిను, ఓకేనా? తినేనా చదువుకో, కానీ చదువుకోవాలి కొద్దిసేపు, స్కూల్కి వెళ్ళలేవు కాబట్టి. జాడికడి ఇల్లు పొద్దున్న ఊడ్చలేవా ఇల్లు? ఊడ్చినా కానీ బయట దుమ్ముంది కదా, ఇంట్లోకి బయటికి తీరకం వల్ల ఇంట్లో మొత్తం మళ్ళీ ఊడ్చాల్సి వస్తుంది కదా. వాకిట్లోనేమో డస్ట్ ఉంది, అంటే అంతా అది ఉంది కదా, మట్టితోనే ఉన్నది కదా వాకిలి మొత్తము. మనం ఇంట్లోకి బయటకు తీసేసే క్రమంలో మొత్తం ఇంట్లో కూడా అంతా మట్టి వచ్చేస్తుంది. అట్లా రోజుకు 3-4 సార్లు ఉడవాల్సి వస్తుంది అన్నట్టు ఇల్లు.